అయిందా? అయితే ఈ 1:800కు రాజస్థాన్ రాష్ట్రంతో జైపూర్ జేవీ చేసిండ్రు. తెలంగాణ గవర్నమెంట్ రాజస్థానంతో జేవీ చేసుకున్నారు. జాయింట్ వెంచర్ తెలంగాణ 76, రాజస్థాన్ 24. రాజస్థాన్ 24లో వాడు పైసలు పెట్టాడట. పాకిస్తాన్ బార్డర్లో జైసల్మీర్ అనే ఒక జిల్లా ఉంటుంది. పాకిస్తాన్ బార్డర్లో జైసల్మీర్ ఆడ మనకు 3-4 వేల ఎకరాల ఎడార్ల జాగ చూపిస్తారట. ఆ జాగలో సింగరేణుడు పోయి ఆడ సోలార్ పవర్ ప్లాంట్ పెడతారట. ఇప్పుడు ఈ నిమిషానికి జైపూర్లో సింగరేణిది సోలార్ ఆఫీస్ నడుస్తుంది. ఆడికి కొంతమంది ఉద్యోగుల్ని పెట్టిండ్రాడ. ఆ జైసల్మీర్లో ఎవడు రాజస్థాన్ వాడు పెట్టలే, భారత ప్రభుత్వం పెట్టలే, ఆ పాకిస్తాన్ బార్డర్లో ఎవడు పెట్టడు. బక్రగాడు తెలంగాణ దొరికింది అనుకున్నారో ఏందో ఈ కాంగ్రెస్ వాళ్ళను. జైసల్మీర్లో తీసుకుపోయి వాడు 4,000 ఎకరాలు ఇస్తా, ఆడ మీరు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుండ్రు అంటే ఇప్పుడు సింగరేణి ఉద్యోగులతోనే ఆఫీస్ ఓపెన్ చేసిండ్రు జైపూర్లో. జైసల్మీర్లో సోలార్ పవర్ ప్లాంట్ పెడతారట్టుగా. 24% రాజస్థాన్, 76 తెలంగాణ. రాజస్థాన్ క్యాబినెట్ దీన్ని ఆమోదించింది, కానీ తెలంగాణ క్యాబినెట్ ఇవాళకి ఆమోదించలేదు. ఇంతవరకు డిపిఆర్ అప్రూవల్ కాలే, ఇంతవరకు పీపీఏ కాలే. పీపీఏ అంటే ఏంది? ఈ ఉత్పత్తి చేసిన కరెంట్ ఎవడు కొనాలి? రాజస్థాన్ కొంటుందా? వాడు కొనా అన్నాడు, నాకెందుకు మస్తున్నది అన్నాడు. తెలంగాణ కొంటుందా? మాకు వద్దా. ఇప్పుడు ఆల్రెడీ ఎన్టీపీసీ వాళ్ళు మనకిస్తామన్న 4,000లో ఇంకా 1,600 మెగావాట్లు రెడీ ఉంది, తీసుకో అని ఎన్టీపీసీ అడిగితేనే తెలంగాణ వద్దు అంటుంది. మరి నువ్వు తయారున్న రూపాయి ఖర్చు లేకుండా, అప్పు లేకుండా ఎన్టీపీసీడే ప్లాంట్ కట్టి, ఎన్టీపీసీడే ఉత్పత్తి చేసి అత్యంత చౌకగా తెలంగాణ కరెంట్ ఇస్తా అంటే మన ప్రభుత్వం వద్దంటుంది. ఇప్పుడు ఈడ కట్టాలంటే ఏం కావాలి? మెగావాట్కు 4 కోట్లు వేసుకున్నా 800 మెగావాట్లు అంటే 3-4 వేల కోట్లు పడుతుంది. సో మరి పైసలున్నాయా? సింగరేణి 4,000 కోట్లు ఓడిల్లినది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలున్నాయా? నువ్వే 50,000 కోట్లు బాకీ పడ్డావు. మరి ఎందుకు కడుతున్నట్టు? 800 మెగావాట్స్ ఎవరి కోసం కడుతున్నట్టు? మరి అది కట్టేది ఉంటే పీపీఏ ఎందుకు ఇస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ అప్రూవ్ చేయలేదు? మరి రాష్ట్ర ప్రభుత్వము డిపిఆర్ లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం పీపీఏ లేకుండా రాజస్థాన్తో పోయి ఎందుకు జేవీ చేసుకున్నారు? రాజస్థాన్తో జేవీ చేసుకొని జైసల్మీర్లో ఎందుకు ల్యాండ్ తీసుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేనిదే జైపూర్లో పోయి మీరు సింగరేణి ఆఫీస్ ఎందుకు ఓపెన్ చేసిండ్రు? అసలు ఏం జరుగుతుంది దీని వెనుక? ఇదంతా బయటకు రావాలి. ఇందులో ఇంకో కోణం ఉన్నది. పీపీఏ లేదు, డిపిఆర్ అప్రూవల్ కాలేదు, ఆల్రెడీ బిహెచ్ఎల్కి ఆర్డర్ ఇచ్చేసిండ్రు. సివిల్ వర్క్లకు టెండర్లు పిలిచిండ్రు, సివిల్ వర్కులు స్టార్ట్ అయినాయి. డిపిఆర్ లేకుండా, పీపీఏ లేకుండా సివిల్ వర్కులు స్టార్ట్ చేయొచ్చునా? ఇప్పుడు ఏమైంది? మధ్యలోకి పోయినరు. బ్యాంక్ లోన్ కావాలంటే ఏం కావాలి? డిపిఆర్ కావాలి. బ్యాంక్ లోన్ కావాలంటే పీపీఏ కావాలి. ఎవడు కొంటాడు ఈ కరెంటు అనేది? రాష్ట్ర ప్రభుత్వంతో పీపీఏ కావాలి. పీపీఏ లేదు, డిపిఆర్ లేదు, ఎవడు అప్పిత్తలేడు. ఎవడు అప్పియపోయే వరకు సగంలో పనులు ఆగిపోయినాయి. ఈ థర్మల్ ప్లాంట్ ఎట్లుంటుందంటే రోజుకు ₹1,00,00,000 లాస్ అవుతుంది లేట్ అయితే. ఒక రోజు లేట్ అయితే ₹1,00,00,000 దాని రేటు పెరుగుతూ ఉంటుంది. సంవత్సరానికి 365 కోట్లు లాస్ అవుతుంది. ఇప్పటికి ఎన్ని రోజులు అయింది? ఏడాదిని అర్థం నుంచి అది సగంలో ఆగిపోయి ఉన్నది. దానికి ఆఫీసర్లను పెట్టిండ్రు, పనులు స్టార్ట్ చేసిండ్రు, బిహెచ్ఎల్కు ఆర్డర్ ఇచ్చిండ్రు. దానికి నా పీపీఏ లేదు, నా డిపిఆర్ లేదు. ఇప్పుడు ఏడాదిని అర్థం లేట్ అయిందంటే 800 కోట్లు సింగరేణి లాస్ అయినట్టే. 800 కోట్లు సింగరేణి నష్టపోయినట్టే ఈ నిమిషానికి. అంటే ఏంటి? కమిషన్లు. హడావిడిగా కమిషన్ల కోసం ఆర్డర్లు ఇచ్చిండ్రు, టెండర్లు పిలిచిండ్రు, ఉన్న డబ్బులకి వెళ్ళి వాళ్ళకి పేమెంట్ చేసిండ్రు. అందుకే ఫిక్స్డ్ డిపాజిట్లు కరిగిపోతున్నాయి. ఎన్ని సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టిండ్రంటే 106 మెగావాట్లకు ఒక టెండర్ పిలిచిండ్రు, 98 మెగావాట్లకు ఒక టెండర్ పిలిచిండ్రు. ఇప్పుడు టెండర్లు పిలిచిండ్రు, సోలార్ ప్లాంట్లు కట్టిండ్రు, అది ఎవడు తీసుకుంటలేడు. సింక్రనైజ్ అవుతలేదు. ఉత్పత్తి చేసిన కరెంటుకు ఎవడు పీపీఏ తీసుకుంటలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు అంత పిలిచిందంటే దాంట్లో కూడా పెద్ద కథ ఉన్నది, మళ్ళీ డీటెయిల్గా చెప్తే ఎప్పుడన్నా.
ఆ సోలార్ టెండర్ల వెనుక జరిగిన అవినీతి ఏంది, ఆ టెండర్ కండిషన్స్ ఎట్లా పెట్టిండ్రు. బయట సోలార్ కరెంట్ కావాలంటే 2.5-3 రూపాయలకు సోలార్ పవర్ ఇలా 1 మెగావాట్ ఉత్పత్తి అవుతుంది. సింగరేణి ఇచ్చిన టెండర్లు 4 రూపాయల 2 పైసలు, 3 రూపాయల 90 పైసలు, 5 రూపాయలకు కూడా ఇచ్చారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో. అంటే అది ఎంత భారం పడబోతుంది సింగరేణి మీద. ఎవరి డబ్బులు ఎట్లా ఖర్చు పెడుతున్నారు. కొత్త బొగ్గుబాయిలు ఓపెన్ చేయాలి, మన కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త బ్లాకులు తెచ్చుకోవాలి, నైనీ ఓపెన్ చేయాలి. దీని మీద దృష్టి లేదు. మేము సోలార్ పవర్ ప్లాంట్లు పెడతాం, కొత్తగా థర్మల్ పవర్ ప్లాంట్ పెడతాం. పోనీ థర్మల్ ప్లాంట్ పెడితే రాష్ట్ర ప్రభుత్వం పీపీఏ చేసుకోవాలి కదా. నువ్వు పీపీఏ చెయ్యవు, నువ్వు డిపిఆర్ అప్రూవ్ చెయ్యవు, రాజస్థాన్ 90 చేసుకొని వచ్చిండ్రు. అదో పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది. సోలార్ పవర్ పేరు మీద దాదాపు 300 మెగావాట్లు టెండర్లు పిలిచి అలా మొబిలైజేషన్ అడ్వాన్స్ పెట్టిండ్రు. టెండర్ కాగానే 10% ఇక వీళ్ళ లెక్క సెట్ అయిపోతుంది. మొబిలైజేషన్ అడ్వాన్స్ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓన్లీ పని చేస్తేనే పైసలు ఇచ్చినాం. ఇవాళ మొబిలైజేషన్ అడ్వాన్సులు పెట్టి టెండర్ కాగానే 10% ఇచ్చుడు, కమిషన్లు కొట్టుడు. అట్లా ఇవాళ 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల కుంభకోణం జరిగింది సింగరేణిలో. ఇవాళ జైపూర్ పవర్ ప్లాంట్ వెనుక ఒక పెద్ద కుంభకోణం జరుగుతూ ఉంది సింగరేణిలో. ఇవాళ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు బాయిల మీద స్టాక్ ఉందని చెప్పి ఒక పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది ఈరోజు సింగరేణిలో. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఒకవైపు ఏమో 4,000 కోట్ల ఓడి, ఇంకోవైపు ముఖ్యమంత్రి ఫుట్బాల్ షోకుల కోసం సింగరేణి పైసలు ఇస్తారు. వాడెవడో వచ్చి ఈడ ఫుట్బాల్ ఆడితే రేవంత్ రెడ్డికి వాంతో ఆడాలనే షోకు ఉంటే సింగరేణి పైసలు కోట్ల కొద్ది డబ్బులు ఇచ్చి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ షోకులు తీర్చుకుంటాడు. ఇదంతా కూడా ఒక సింగరేణిని అసలు ఒక బంగారు బాతుగా ఉండే సింగరేణిని ఇలా ఆగం చేసేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. తెలంగాణకు ఏ రాష్ట్రానికి లేనంత గొప్ప అవకాశం సింగరేణి. దాన్ని ఈరోజు అప్పుల ఊబిలోకి నెట్టేసి అసలు సింగరేణి మనుగడనే ప్రశ్నార్థకం చేసే వైపు తీసుకుపోతూ ఉన్నారు. ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. నేను ఇంకా ఎప్పుడైనా కలిసినప్పుడు ఒకసారి వీలైతే ఆడ ఒకటి కార్మికులతో మీటింగ్ పెట్టండి, మొత్తం డీటెయిల్డ్గా ఈ విషయాలన్నీ కూడా బయట పెడదాం ఏం జరుగుతూ ఉందో. ఇప్పుడు నేను చెప్పిన మీకు బొగ్గు బాయిలలో ఎక్కడెక్కడ ఎంత స్టాక్ ఉన్నదో రేపొద్దున మీ జీఎంలను కలవండి, మీ స్థానిక మాజీ శాసనసభ్యులు, పార్టీ నాయకులు మీరు వెళ్ళి మరి స్టాక్ ఉందా చూపిమని అడుగుంది. లేదా ఎటుపోయినట్టు ఈ బొగ్గు దాచుకుందానికి ముక్క కాదు కదా, ఇది బంగారం కాదు కదా. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందంటున్నారు. ఉంటే యాడుంది మరి? లేనిది ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, ఎందుకు డివిడెండ్ ఇచ్చిండ్రు, ఎందుకు కోల్ సెస్ కట్టిండ్రు, ఎందుకు ఇవన్నీ చేసిండ్రో ఇవాళ అడగాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మొత్తంగా ఏమైపోయిందంటే వీళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ ఆ సింగరేణిని ఇవాళ అయోమయం అయిపోయింది. ఇవాళ నేను కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆ మధ్య నైనీ కోల్ బ్లాక్ టెండర్లు జరిగినాయి. సరే అదొక విషయం ఉంది, సైట్ విజిట్ సర్టిఫికెట్, దానికి కూడా బట్టి గారు కవరింగ్ ఇచ్చిండ్రు. లేలే గతంలో ఉంది లేదా ఇంకెక్కడో ఉంది అని. సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎప్పుడు కూడా ఓపెన్ కోల్ బ్లాక్లు లేదు. నేను ఇంకోటి మీరు ఎవరైనా గమనించిందో లేదో, ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ వచ్చినాక ఓబీ టెండర్లన్నీ కూడా +6 +7 పోతున్నాయి అని ముఖ్యమంత్రి బావమర్ది సుజన్ రెడ్డికి ఎట్లు ఇచ్చిండ్రు, లేదా ఇంకొక బ్లాక్ ఎట్లు ఇచ్చిండ్రు, ఎంత ఎక్సెస్ పోయిందో నేను చెప్తూ ఇంకో విషయం బయట పెట్టాను నేను. శ్రీరాంపూర్ ఓబీ టెండరు 7 సార్లు ఫైనాన్షియల్ బిడ్ పిలవడానికి డేట్ ఇచ్చి 7 సార్లు వాయిదా వేసిండ్రు. యాక్చువల్గా సింగరేణి ఎట్లుంటుంది అంటే ఒక్కొక్క రోజు కూడా కాస్ట్లీ, ఒక రోజు కూడా వేస్ట్ చేయరు. వెంటనే టెండర్లు పిలిచి ఫైనల్ చేసి బొగ్గు ఉత్పత్తి పెంచితేనే సింగరేణి బతుకుతుంది, సింగరేణి ప్రాఫిట్లకు పోతుంది. ఒక రోజు లేట్ అయితే సింగరేణి కొంత లాస్ అవుతుంటుంది. కానీ ఒక 6 నెలలు శ్రీరాంపూర్ టెండర్ను టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసిండ్రు, ఫైనాన్షియల్ బిడ్కు వాయిదా, దానికి సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టిండ్రు. బీఆర్ఎస్ దాన్ని బయట పెట్టి గట్టిగా అడిగితే అది ఓపెన్ చేస్తే -20 టెండర్ పోయింది. అది -20 ఎంత పోయింది కదా, ఎస్ఆర్పి -20 పోయింది. అది మనం తీస్తే బయటపడ్డది. అంటే లేకపోతే ఎంత స్కామ్. మనం చెప్పినాకనే ఇప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్ బంద్ అయింది. బీఆర్ఎస్ బయట పెట్టినాక సైట్ విజిట్ బంద్ అయింది. కనీసం సింగరేణిలో కొంత అవినీతి ఆగింది. కొంతమంది ఓబీ కాంట్రాక్టర్లు
మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ ఎక్కడెక్కడి నుంచో వస్తారట. వాళ్ళు ప్రధానమంత్రి ఆఫీస్కు కంప్లైంట్ చేసిండ్రు, మాకు జిఎం ఆఫీస్లో సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తలేరు, ఈ సైట్ విజిట్ పెట్టి వాళ్ళు అనుకున్న వాళ్ళకే ఇస్తుండ్రు, టెండర్లలో గోల్మాల్ అవుతుంది అని సింగరేణి సీఎండీకి, ముఖ్యమంత్రి ఆఫీస్కు, ప్రధానమంత్రి ఆఫీస్కు కంప్లైంట్లు ఇస్తే, ఈమెయిల్స్ పంపితే దాని మీద ఇప్పటిదాకా విచారణ జరుగుతలేదు.